కంట్రిబ్యూషన్ టు జిఎస్విఏ మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆ జిఎస్విఏ గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ ఏదైతుందో రాష్ట్ర స్థూల అదనపు విలువ జోడింపు ఏదైతుందో జిఎస్విఏలో ఆర్ మన జిఎస్డిపి తీసుకున్నా కానీ ఈ సేవా రంగం వాటా ఎంత కలిగి ఉంది, మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆ సేవా రంగం వాటా అనేది ఎంత కలిగి ఉంది అనేది ఒక్కసారి మనం చెక్ చేద్దాం. సో ఇక్కడ మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా గ్రోత్ రేట్స్ కదా, ఎస్ ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే మన యొక్క సేవా రంగానికి సంబంధించిన వాటా అనేది ఆల్మోస్ట్ 66%. ఇక్కడ అంత క్లారిటీగా లేదమ్మా, బట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. 66%, 65% ఉంటుంది. ఆల్మోస్ట్ 2/3 వంతు వాటా వచ్చేసి 2/3 వాటా వచ్చేసి మనకి మన జిఎస్డిపిలో ఈ యొక్క సేవారంగం వాటా ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ మిగతా పారిశ్రామిక రంగం గుర్తొచ్చిందా లేదా, పారిశ్రామిక రంగము మరియు వ్యవసాయ రంగం ఏదైతుందో ఈ పారిశ్రామికము వ్యవసాయ రంగం అనేది ఏదైతుందో 1/3 షేర్ అనేది ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ట్రేడ్, రిపేర్స్, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్, ట్రాన్స్పోర్ట్, రవాణా, నిల్వ మరియు కమ్యూనికేషన్ అండ్ ఇతర సేవలు ఏదైతున్నాయో బ్రాడ్కాస్టింగ్ రిలేటెడ్ సర్వీసెస్, ఆర్థిక సేవలు ఇందాక మనం చెప్పుకున్న బ్యాంకింగ్, బీమా, ఫినాన్షియల్ సర్వీసెస్, రియల్ ఎస్టేట్ స్థిర ఆస్తులు ఏదైతున్నాయో, నివాసాలు ఏదైతున్నాయో అవి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అదర్ సర్వీసెస్.